ఓం భూవరాహాయ నమః. విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా యోగ సప్తాహం 3వ రోజు సందర్భంగా 800 కోట్ల మంది 12 రాసులు 27 నక్షత్రం 4 పాదముల వారు సకల దోషాలు నివృత్తి అయ్యేందుకు సకల సంకల్పాలు నెరవేరే నిమిత్తమై 20 సంవత్సరముల క్రితము స్థాపించబడినటువంటి పాదయాత్రగా స్వామివారి వద్దకు భిక్షుకు సంస్థత గోవింద అనేటువంటి నామంతో మా తల్లిదండ్రులు 2006లో పాదయాత్ర 7 రోజుల్లో స్వామివారిని భిక్షగా భగవన్నామాన్ని తిరుమలలో సమర్పించిన సందర్భంగా మరియు ఇప్పుడు తిరుమల పాదయాత్రగా విశ్వసేవగా విశ్వంలో కోటాను కోట్ల మంది బ్రహ్మాండ నాయకుని నిత్య దర్శనంగా 1,00,000 మంది దర్శనం చేసేటువంటి 108 దివ్య దేశాల్లో తిరుమల బ్రహ్మాండ నాయకుడు వద్ద ప్రతినిత్యము విశ్వ కళ్యాణ కారకుడైనటువంటి పరమాత్మను 108 గోవిందనామాలతోటి కోటాను కోట్ల మంది అనేక గృహాల్లో గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో దేశాల్లో ఖండాంతరాల్లో స్మరించేటువంటి బ్రహ్మాండమంతా వ్యాపించున్నటువంటి పరమాత్మ కలియుగాంతం వరకు ఉండేటువంటి స్వయంభూ అయినటువంటి పరమాత్మ భగవన్నామ సప్తాహ యజ్ఞాన్ని 3 రోజుల క్రితం ఆరంభించి 15వ తారీఖు తిరుమల విశ్వసేవా యాత్రగా 16వ తేదీ గురువారం ఉదయం నిజరూప దర్శనం చేస్తూ సేకరించబడినటువంటి భగవన్నామాన్ని అఖండమైనటువంటి భగవన్నామాన్ని తిరుమలలో బ్రహ్మాండ నాయకుని ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి వద్ద అఖిలాండంలో సమర్పించేటువంటి భగవన్నామ యజ్ఞం జరుగుతూ ఉన్నది. 7 రోజులు వరుసగా జరుగుతుంది. 2 రోజులు పూర్తయి 3వ రోజు ఈరోజు. అనేక మానవ దేహాలు అనేక రకరకాల సందేహాలతోటి పరాభవనామ సంవత్సరం ప్రతి మానవ దేహానికి ఉన్నటువంటి విక్షిప్తమైనటువంటి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అనేటువంటి అసత్యంలో తమస్సులో ఉండటం కారణంగా అనేక దోషాలు నిక్షిప్తమైన కారణంగా వెంకటేశ్వర వెంకట ప్లస్ ఈశ్వర శివకేశవమూర్తి గోవింద అనేటువంటి 108 దివ్య నామాల్ని ప్రతినిత్యం 8 గంటలు లైవ్లో భగవన్నామ సప్తాహ యజ్ఞంగా చేయటం కారణంగా సేకరించుకుంటూ ఈ భగవన్నామాన్ని విశ్వవ్యాప్త సేవగా తిరుమలలో బ్రహ్మాండ నాయకుని అఖిలాండంలో సమర్పించడం భగవదాజ్ఞగా భగవత్ ప్రేరణగా భగవత్ సంకల్పమై ఉన్నది. ఈ సంకల్పంలో ఎవరైనా భాగస్వాములు అవుతూ అనేక దోషాలు నివృత్తి జరుగుతూ అనేక సంకల్పాలు సిద్ధి నిమిత్తమై బాలురు నుండి గృహస్థుల నుండి వృద్ధుల వరకు అనేక రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా ఈ అనంత కేశవ ఛానల్లో జరిగేటువంటి నవవిధ భక్తి యోగ నిత్య అభ్యాసము సాధనలో భాగస్వాములు కాగలరు. మరియు ప్రతినిత్యం అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్ర అభిషేకము నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన పంచమహాయజ్ఞాలు జరుగుతుంటాయి. మరియు 12 గంటల నుండి 1 గంట వరకు ప్రతినిత్యం దూరదర్శన్ ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థాన ఛానల్లో ప్రత్యక్ష వీక్షణగా విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పాన్ని ప్రామాణికంగా ప్రత్యక్ష నిదర్శనంగా భావిస్తూ శ్వేతవరాహ కల్పే అనంతమైనటువంటి కాలాన్ని చెప్పుకుంటూ దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ,
చతుర్విధ పురుషార్థ నిర్ధారణని అఖండ మహాసంకల్పంలో వివరించుకుంటూ చతుర్విధ పురుషార్థాలని 4 చతుర్యుగాల్ని, చతుర్విధ పురుషార్థాలని, 4 దశలను, అంతర్దశలను, జీవన పరిణామక్రమ దశలను, మహాదశను విశ్లేషించుకుంటూ చెప్పుకుంటూ శ్రీ విశ్వచక్రానికి అభిషేకం జరుపుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని విశ్లేషణ చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాల్ని అమలు చేస్తూ విశ్వరూపాచరణ ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది అనంతకేశవ ఛానల్లో. దీంట్లో భాగస్వాములు అవుతూ సాయంత్రం 8 గంటల లైవ్లో వీక్షించగలరు. శుభం భూయా. ఓం తత్సత్.